హలో ఎవ్రీవన్. సో, చాలామంది చాలా వీడియోస్ ఉంటున్నాయి. ఏ ప్లేలిస్ట్ తర్వాత ఏ ప్లేలిస్ట్ చూడాలి అనేది అర్థం కావట్లేదు. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అని అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో మనము నేను చేస్తున్న డీఎస్ఏ ప్లేలిస్ట్ కంప్లీట్‌గా ఎలా ఫాలో అవ్వాలి అనే దాన్ని రోడ్ మ్యాప్ లాగా చూసేద్దాము. ఓకే. సో, ఎప్పుడైతే నువ్వు నా ఛానెల్ ఓపెన్ చేసావో నీకు ఇలా యూఐ కనిపిస్తుంది కదా! సో, ఫస్ట్ నువ్వు డైరెక్ట్‌గా ప్లేలిస్ట్‌లోకెళ్ళిపో. వన్స్ ఇలా వెళ్ళిపోయిన తర్వాత నీకు కొన్ని ప్లేలిస్ట్‌లు కనిపిస్తా ఉంటాయి. ఇందులో మన మెయిన్ ప్లేలిస్ట్ వచ్చేసి ఈ డీఎస్ఏ సింప్లిఫైడ్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ అనమాట. నువ్వు నా ఈ ఎంటైర్ జర్నీలో ఫాలో అవ్వాల్సింది ఇదొక్క ప్లేలిస్ట్ ఆర్డరే. ఈ మిగతా ప్లేలిస్ట్‌ని పట్టించుకోవద్దు. ఇక్కడ ఏదైతే ప్లేలిస్ట్ ఆర్డర్‌ని నేను మెయింటైన్ చేస్తానో దాన్ని నువ్వు పట్టించుకోవాలి. ఫస్ట్ నేను అదే ప్లేలిస్ట్ ఇక్కడ ఓపెన్ చేశాను. ఇక్కడేంటి ద బేసిక్ డీఎస్ఏ, దాని తర్వాత దానికి సంబంధించిన డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, జావా ఫీచర్స్ ఎలా ప్రింట్ చేయాలి, వేరియబుల్స్ అంటే ఏంటి, టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, అండ్ దాని తర్వాత ఆపరేటర్స్ అంటే ఏంటి, దాని మీద హ్యాండ్స్ ఆన్ ఇట్లా చేశా కదా! ఫైన్. వన్స్ ఎప్పుడైతే ఇఫ్ ఎల్స్ నుండి అంటే ద యాక్చువల్ ఫండమెంటల్స్‌కి కావాల్సిన థింగ్స్ వచ్చినాయో, అప్పుడేం చేశానంటే, ఇక్కడ థియరిటికల్‌గా ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి అని చెప్పి లైక్ 1, 2 ప్రాబ్లమ్స్ అందులో చేశాను. దాని తర్వాత దానికంటూ సెపరేట్‌గా ఒక ప్లే లిస్టే క్రియేట్ చేశాను. ఏంటిది ఇక్కడ చూడు, ఇఫ్ ఎల్స్ మాస్టరీ అనే ప్లే లిస్ట్ ఉంది. సో, ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఒక పర్టిక్యులర్ వీడియో చూస్తావో, మేక్ ష్యూర్ దట్ ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్‌కి ఏదైనా ప్లే లిస్ట్ ఉందా? ఉంటే ఆ ప్లే లిస్ట్‌కెళ్ళిపోవడం. చూడు ఇక్కడ ఇఫ్ ఎల్స్ ప్లే లిస్ట్ ఉంది గదా! సో, డైరెక్ట్‌గా ఆ ప్లే లిస్ట్‌కెళ్ళిపో. ఇప్పుడు యాక్చువల్‌గా కొంతమంది ఈ పర్టిక్యులర్ ప్లే లిస్టే చూడకుండా డైరెక్ట్‌గా వస్తారు కాబట్టి, సో దట్ నేనేం చేశానంటే, ఇందులో కూడా అక్కడ ఏదైతే నేను కాన్సెప్ట్ చెప్పానో అది కూడా ఇక్కడ నేను యాడ్ చేశాను. సో, ఆ కాన్సెప్ట్ ఎవరికైతే ఇఫ్ ఎల్స్ మాత్రమే కావాలో వాళ్ళు డైరెక్ట్‌గా ఈ ప్లే లిస్ట్‌కెళ్ళిపోవచ్చు. ఆ కాన్సెప్ట్ వింటారు. దాని మీద ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్. ఓకే. అండ్ ద సేమ్ వే నెక్స్ట్ ఇక్కడేముంది మనకి, ఇఫ్ ఎల్స్ అయిపోయిన తర్వాత స్విచ్ చెప్పాను. దాని తర్వాత లూప్స్ చెప్పాను. సీ ఇక్కడ గూడా అంతే. ఇక్కడ జస్ట్ కాన్సెప్ట్ ద బ్రీఫ్ ఇంట్రో అనమాట. బ్రీఫ్ లాగా అంటే ఏంటి? ఓకే. ఒక ఓవరాల్ స్ట్రక్చర్ తెచ్చుకోవడము. జస్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేసి అంటే ఒక 2 ప్రాబ్లమ్స్ చేసి దాని ఓవరాల్ ఐడియా ఏంటి అని తెచ్చేసుకోవడము. ఈ ఎంటైర్ ప్లేలిస్ట్‌తో ఇంతే ఉంటుందనమాట దాని కాన్సెప్ట్. వన్స్ ఇక్కడ లూప్స్ ఉంది కదా! సో, మళ్ళా ఛానల్ ప్లేలిస్ట్‌కెళ్ళు. ఇక్కడ చూడు మళ్ళా సెపరేట్ ప్లేలిస్ట్ ఉంది. సో, ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేయడము. ఆ ప్లేలిస్ట్‌కి వెళ్ళిపోయిన తర్వాత నీకేంటి మళ్ళా ఆ కంటెంట్ కనిపిస్తుంది. దాని మీద సమ్స్ అన్నీ కనిపిస్తా ఉంటాయి. ఓకే. సో, అలా నువ్వు ఫాలో అయిపోవడమే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చూడు, వన్స్ ఈ ప్లేలిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ ఇది చేశాను. దాని తర్వాత స్ట్రింగ్స్ చేశాను. టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చేశాను. అండ్ ఇక్కడ చూడు నెక్స్ట్ అరేస్. అరేస్ మీద అగైన్ ఇక్కడ ఓన్లీ కాన్సెప్చువల్‌గా ఎలా చేయాలి, ఏంటి అనేది ఒక బ్రీఫ్ ఇంట్రోలాగా చెప్పేసాను. హ్యాండ్స్ ఆన్ లేకుండా, హ్యాండ్స్ ఆన్ అరే లేకుండా. ఇప్పుడేంటి అగైన్ అరేస్‌కి సెపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఆ అరేస్ ప్లేలిస్ట్‌కెళ్ళిపోతే నీకు అదే కంటెంట్ దొరికిద్ది లైక్ కాన్సెప్ట్‌గా అండ్ మిగతా క్వెషన్స్ అన్నీ ఇట్లా ఉంటాయన్నమాట. అండ్ ద సేమ్ వే నెక్స్ట్ మనకి చూసుకున్న సెర్చింగ్ అయితే సెర్చింగ్‌కి కూడా సెపరేట్ ప్లేలిస్ట్ ఉంది మనకి. అండ్ దాని తర్వాత సార్టింగు, అండ్ ఇక్కడ సార్టింగ్‌కి సంబంధించిన థియరీ అనమాట. ఇదంతా ఏందంటే థియరీ క్లాసెస్ లాగనమాట. నువ్వు ఈ మెయిన్ ఛానెల్‌ని మనకేంటంటే బ్లూ ప్రింట్ లాగా తీసుకొని థియరీ క్లాసెస్ లాగా అప్‌లోడ్ చేస్తా ఉంటా. నువ్వు ఈ ఆర్డర్‌ను ఫాలో అయిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడు సార్టింగ్ ఉంది. సో, నెక్స్ట్ సెర్చింగ్‌లో ఈ కోడింగ్ క్వెషన్స్ అన్నీ చేసేయడము, ఈ లాస్ట్ దాకా చేసేయడము. దాని తర్వాత నువ్వు నా మెయిన్ కోర్స్‌లోకెళ్ళిపోయి ఓకే. సెర్చింగ్ అయిపోయింది కాబట్టి సార్టింగు. ఈ ఈ థియరీ క్లాసెస్ ఇనేసి మళ్ళా సార్టింగ్ ప్లేలిస్ట్‌కెళ్ళిపోవడము. ఈ థియరీ ఇనేసావు కాబట్టి మళ్ళా ఇక్కడ నుండి కోడింగ్ క్వెషన్స్ చేసేయడం. అండ్ లాస్ట్‌గా అయిపోతాయి. దాని తర్వాత ద సేమ్ వే నెక్స్ట్ ఇక్కడ చూడు 2 పాయింటర్ మెథడ్ అంటే ఏంటి? ద బేసిక్ ఇంట్రో ఎందుకు? ఈ మెయిన్ ప్లేలిస్ట్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ కాన్సెప్చువల్‌గా అంటే ఏంటి చెప్తాను. వన్స్ ఆ ప్లేలిస్ట్‌కి డెడికేటెడ్ ప్లేలిస్ట్‌కెళ్ళిపోతే ఇక చూడు నెక్స్ట్ అగైన్ 2 పాయింటర్ డెడికేటెడ్ ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్‌కెళ్ళిపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేయడము. ప్రతి క్వెషన్ స్కిప్ చేయకుండా చూడడము. దాని తర్వాత అగైన్ నెక్స్ట్ ఏముంది? స్లైడింగ్ విండో కాన్సెప్ట్ ఉంది. సో, వన్స్ ఏం చేయాలి? ఇది అయిపోయిన తర్వాత ఓకే. స్లైడింగ్ విండో కాన్సెప్ట్ ఉందా? ప్లే లిస్ట్ ఉందా? ఉంది. సో, మేక్ ష్యూర్ దట్ అందులోకెళ్ళిపో. మళ్ళా క్వెషన్స్ సాల్వ్ చేసేయడము. ఓకే. ఇదే కాదు. రేపొద్దున వన్స్ స్లైడింగ్ విండో అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను చేయబోయేది లింక్డ్ లిస్ట్. ఈ లింక్డ్ లిస్ట్‌కి మనకు కావాల్సిందేంటి? కొంచెం ఊప్స్ కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే లింక్డ్ లిస్ట్‌కి సరిపడా ఊప్స్ నేనిక్కడ అటాచ్ చేస్తాను. దాని తర్వాత ఫ్యూచర్‌లో ఎప్పుడైతే ఊప్స్ కవర్ చేస్తానో దానికి సెపరేట్ డెడికేటెడ్ ప్లే లిస్ట్ ఉండిద్ది. ఓన్లీ ఊప్స్‌కే. దాని తర్వాత లింక్డ్ లిస్ట్ కాబట్టి ఇక్కడ అగైన్ ఎలాగైతే నేను అరేస్‌కి ఇక్కడ ఓన్లీ కాన్సెప్ట్ పెట్టానో రేపొద్దున లింక్డ్ లిస్ట్ కూడా అంతే వచ్చిద్ది. మేబీ ఈ వీడియోని ఫ్యూచర్‌లో చూసుంటే ఈ పాటికే లింక్డ్ లిస్ట్‌కి ఇక్కడ సెపరేట్ ఒక ఎక్స్‌ట్రాగా ప్లే లిస్ట్ కూడా ఉండొచ్చు. సో, థట్ ఈస్ హౌ ఇట్లా నేను ఆర్గనైజ్ చేశాను. కొంతమంది కామెంట్ చేస్తున్నారు లైక్ మొత్తం ఒకే దాంట్లో పెట్టొచ్చు కదా! అని.
ఇప్పటికి నేను 233 వీడియోస్ అప్‌లోడ్ చేశాను మోస్ట్‌లీ రఫ్‌గా. ఓకే. అందులో షార్ట్స్ తీసేస్తే రఫ్‌గా ఒక 210 కన్నా ఎక్కువుంటాయి. ఈ 210 వీడియోస్‌ని ఒకే ప్లే లిస్ట్‌లో పెడితే జనాలకి అర్థం గాదు. అన్నీ ఉన్నాయి అనుకోని స్కిప్ చేసేస్తారు. సో, నేను ఏం చేశానంటే, ఇప్పుడు నీకు సార్టింగ్ కావాలంటే సార్టింగ్ ప్లేలిస్ట్ చూడు. సెర్చింగ్ కావాలంటే సెర్చింగ్ ప్లేలిస్ట్ చూడు. లేదు నాకు అరేస్ మాత్రమే కావాలంటే అరే ప్లేలిస్ట్ చూస్తావు. సో, నీకు ఏ ప్లేలిస్ట్ కావాలి, నీకు ఏ కాన్సెప్ట్ కావాలంటే ఆ కాన్సెప్ట్ ఇన్ డెప్త్‌గా మనం ఎండ్ టు ఎండ్, ఏ టు జెడ్ అన్నీ ఆ పర్టిక్యులర్ ప్లేలిస్ట్‌లో కవర్ చేసాం కాబట్టి సరిపోతుంది. ఓకే. సో, దిస్ ఈజ్ హౌ లైక్ ఐ హావ్ ఆర్గనైజ్డ్ అనమాట. ఇదే కాదు రేపొద్దున ఏది పెట్టినా అంతే. అండ్ నువ్వు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్డర్ ఈ పర్టిక్యులర్ ప్లేలిస్టు. ఇదే మన మెయిన్ ప్లేలిస్టు. డీఎస్ఏ సింప్లిఫైడ్ ఇన్ తెలుగు అనేదే మన మెయిన్ ప్లేలిస్టు. దీన్ని బ్లూ ప్రింట్‌గా తీసుకొని ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్ ఆర్డర్‌నే ఆ ప్లేలిస్ట్ ఆర్డర్ కింద నువ్వు వెళ్ళాలి. ఓకే. అండ్ ఇదే కాదు ఇంకొన్ని ఎక్స్‌ట్రా ప్లేలిస్ట్‌లున్నాయి. ఏంటి ఇక్కడ చూడు క్యూఎన్ఏ పెట్టా లైవ్. ఇది ఆబ్వియస్‌గా నీకు డైరెక్ట్‌గా అర్థమైపోద్ది. అండ్ ఇక్కడ చూడు యాహ్! ఇది పట్టించుకోవద్దు. సో, టాక్ ఆన్ డీఎస్ఏ పెట్టా. అంటే కోర్స్ కంటెంటే కాకుండా రేపొద్దున లైక్ ఇంకేదైనా నీకు ఇన్‌పుట్స్ ఇవ్వాలి. డీఎస్ఏలో నువ్వు చేసే మిస్టేక్స్ ఏంటి? సపోజ్ ఈ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తుంటే అందులో డీఎస్ఏ మిస్టేక్స్ జనరల్ గేమ్ మిస్టేక్స్ చేస్తారు. ఈ యాస్పెక్ట్‌లో నేను చెప్పుకుంటా వచ్చాను. సో, దానికి సంబంధించిన థింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. చూడు హౌ టు స్టార్ట్ డీఎస్ఏ, టాప్ 5 బిగ్గెస్ట్ మిస్టేక్. రేపొద్దున ఇంకేదైనా డీఎస్ఏలో లైక్ నీకు ఇన్‌పుట్ ఇవ్వాలి అనిపించినవన్నీ అక్కడ పెడతా. అండ్ దాంతో పాటుగా ఇక్కడేంటి ఎక్స్‌ట్రాగా ప్రాజెక్ట్స్ ఆన్ డీఎస్ఏ అని చెప్పా. సో, ఆ ప్రాజెక్ట్స్ అన్నీ ఈ ప్లేలిస్ట్‌లో ఉంటాయి. థట్ ఈస్ హౌ యూ నీడ్ టు ట్రాక్ అనమాట. ఓకే. సో, ఇంతకు మించి ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. ఐ హోప్ నీకిప్పుడు ఇంకా కొంచెం ఈజీగా అర్థమైందనుకుంటున్నాను. సో, మేక్ ష్యూర్ అర్థమైంది అనిపిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.